మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆధ్యాత్మిక స్నేహవృక్షము నుండి అందరికీ హృదయపూర్వకమైన వందనములండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 5వ అధ్యాయం 29వ వచనము. భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను, మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగుజేయుననుకొని అతనికి నావోహు అని పేరు పెట్టెను. నా ప్రియమైన వాళ్ళారా, మరి షేతు నుండి ఏనోషు, అదేవిధంగా దైవికమైనటువంటి వంశం, వారి యొక్క జీవితాలు, సంతానం, అదేవిధంగా మరణము, హానోకు యొక్క ప్రత్యేకత. హానోకు దేవునితో నడిచి మరణాన్ని చూడకుండా దేవుని చేత కనుబోబడ్డాడు. ఇది మరణంపై దేవుని యొక్క శక్తిని, విశ్వాసులకు నిత్య జీవం ఉందని ఒక ఒక మంచి వచనముగా మనం చూడగలుగుతున్నాం, ఒక వాక్యముగా. ఇక్కడ హానోకు గారు దేవునితో నడిచెను, మరణాన్ని చూడకుండా దేవుని చేత కొనుబోబడినని మరి 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఇక్కడ. ఆదాము నుండి నోవహు వరకు ఉన్న తరాలను దేవుని సంకల్పం మానవ చరిత్రలో ఎలా నెరవేరుతుందో చూపే ఒక నిరంతర వంశావళిది. దేవుని విశ్వాస ఒక ఒక మంచి పాత్రగా కనపడుతుంది ఇక్కడ. నా ప్రియమైన వాళ్ళారా, ఆదాము పాపం వల్ల భూమి శపించబడింది. ఫలితంగా శ్రమతో కూడినటువంటి పని, కష్టాలు మానవాళి మరి మనం చూస్తున్నాము. నోవహు అంటే మరి ఇందులో మంచి ఒక పేరుగా అర్థం ఉన్నది. ఇక్కడ జలప్రళయానికి ముందు జీవించిన లెమెకు తన కాలంలో పాపం, కష్టాలు మితిమీరినప్పుడు ఆదరణ మరియు శ్రమ నుండి ఉపశమనం కోసం దేవునిపై ఆశ పెట్టుకున్నాడు. నోవహు ఆశకు ప్రతిగా మరి ఇక్కడ నోవహు గారి యొక్క దీనికి అర్థం విశ్రాంతినిచ్చేవాడని అర్థం ఉంటది. ఇది మరి మనం చూసుకున్నట్లయితే నెమ్మది, అదేవిధంగా ఓర్పు అని అర్థం. నోవహు గారి యొక్క పేరుకు మరి అర్థం, నోవహు గారు మరి విశ్రాంతి, నెమ్మది, ఓర్పు అని అర్థం. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మరి ఇది యేసేపు ఎలాగైతే మరి ఐగుప్తుకు రక్షణగా మారాడు యోసేపు గారు, అలాగే నోవహు ద్వారా దేవుడు మానవాళిని జలప్రళయం నుండి రక్షించి కొత్త ఆరంభాన్ని ఇచ్చి పాపపు శ్రమల నుండి ఆయన మరి ఆదరణ కలిగజేశాడు. ఎంత భాగ్యము నా ప్రియమైన వాళ్ళారా! ఎంతో చక్కటి మరి దేవుడు ఏర్పరిచినటువంటి యొక్క సంతానం యొక్క వంశములు అన్నీ కూడా ఈ యొక్క ఐదో అధ్యాయంలో మనం చూసిన ప్రకారముగా మరి ఇక్కడ భూమి శపించబడింది. భూమిని యెహోవా శపించబడినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలో, మన పని విషయంలో ఇతడి మనకు నెమ్మది కలుగుజేయనని అనుకుని అతనికి నోవహు అని పేరు పెట్టబడింది. ఇందులో ఎంతో చక్కటి మరి వంశములు మనం చూస్తున్నాము. అనేకమైనటువంటి తరాలు ఆదికాండం మరి యొక్క పుస్తకం మనం చదివినట్లయితే అనేక మంది మరి ఇక్కడ మరి హానోకు గారి గురించి ఇలా చదువుకుంటూ వెళ్తే షేతు గారి గురించి మరి ఎంతో అనేకమైనటువంటి దైవికమైనటువంటి వంశములు ఇందులో ఉన్నాయి. సంతానం, వారి యొక్క మరణాలు, వారి యొక్క జీవిత చరిత్ర ఇక ఆదికాండంలో ఎంతో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. నా ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ నోవహు గారి ద్వారా మరి పాపపు శ్రమల నుండి మరి రక్షించడానికి దేవుడు ఎన్నుకున్నాడు ఆయన. అలనాడు యోసేపు గారిని ఏ రీతిగా అయితే ఐగుప్తుని మరి కాపాడటానికి రక్షకుడిగా ఆయన ఎన్నుకున్నారో, ఈనాడు కూడా మరి అనేక మందిని దేవుడు ఏర్పరచుకున్నాడని గ్రహించాలి. నశించిపోతున్నారు. పాపభరితమైనటువంటి యొక్క పాప ప్రపంచంలో కొట్టుమిట్లాడిపోతున్నటువంటి సమయంలో మరి నోవహు గారిని ఏ రీతిగా అయితే దేవుడు ఎంచుకున్నారో, ఈ రోజుల్లో, ఈ యొక్క కాలాల్లో, ఈ యొక్క పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు ఆయా ప్రాంతాల్లో, ఆయా స్థలాల్లో దేవుడు ఏర్పరచుకున్నటువంటి స్వరములు వినబడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా గమనించి దేవుని చెంతకు రావాలి. ఎంతో జీవితాలు సతమతమవుతూ భయంకరమైనటువంటి దినాల్లో మనం బ్రతుకుతున్నాం.
దేవుడు మరి ఆనాటి కాలం నుండి అనేక వంశముల రీతిగా దేవుడు కాచి కాపాడుకుంటూ, రక్షించుకుంటూ ఆయన ప్రజల్ని నడిపించుకుంటూ వచ్చాడు. మరి దేవుని యొక్క ఉగ్రతకు మీరు పాలు కాకుండా దేవుని చెంతకు రావాలని మరి నోవహు గారిని ఏ రీతిగా అయితే దేవుడు ఎంచుకున్నాడో, ఈ కాలంలో కూడా ఆయన ఏర్పరుచుకున్నటువంటి జనుల ద్వారా ఆయన రక్షణ ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు. వినడానికి, మారు మనసు పొందుకోవడానికి ఈ మాటలు వింటున్నటువంటి మీరు కూడా రక్షించబడాలని, దేవుని యొక్క సహవాసంలో నడిచి ఆయన యొక్క శక్తిని పొందుకోవాలని ప్రేమపూర్వకమైన మాటలు తెలియపరుస్తూ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.